ఇప్పుడు మీరు సీయర్, సీయింగ్, సీన్ అంటే మూడు ఉంటాయి. ఆ మూడిటి గురించి కొద్దిగా వివరిస్తే. త్రిపుటి అంటారు. ఇది దీని గురించి చెప్పాలి అంటే మనం శ్రీ విద్య అనే సబ్జెక్ట్ని టచ్ చేయాల్సి వస్తుంది. త్రయం మూడు, త్రికము అంటారు. గాయత్రి, అలానే దత్తాత్రేయ. ఇప్పుడు శ్రీ విద్యాంతర్గతంగా మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారు ఈ సృష్టి ఎలా చేసింది అనేది ఆ పరిజ్ఞానం మనందరికీ ఉంటే కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క అంటే ఈ పరంజ్యోతి యొక్క అనేక రూపాల తత్వాలు మనకు తెలియవు. పరతత్వంలోకి వెళితే కానీ పరతత్వాన్ని పరంజ్యోతిని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తాం? సో ఈ సృష్టి గురించి ముందు తెలుసుకోవాలి. అసలు సృష్టికి ఈశ్వరుడికి సంకల్పం కలగక పూర్వం ఎలా ఉంది సృష్టి? అదొక ఇన్ఫినిట్ వాయిడ్, పరాశూన్యము అన్నారు. అక్కడ టైం లేదు, స్పేస్ లేదు, ఏమీ లేవు. ఈశ్వరుడు, దేవుడు లేడు, జీవుడు లేడు. దేవుడే లేడయ్యా, బియాండ్ గాడ్. ఓకే, నాన్నగారు ఒక పుస్తకం కూడా రాశాడు. అది దృష్టిలో పెట్టుకొని మై గాడ్ ఈజ్ నో మోర్ అని రాశాడు ఇక్కడ. సో ఆ పరాశూన్యంలో ఒకానొక సందర్భంలో ఒక చలనం వచ్చింది. ఎందుకు చలనం వచ్చింది? దాన్ని మనం ఏమన్నాం? ఈ ఆది పరాశక్తి లేదా కినెటిక్ ఎనర్జీ, ఆ శుద్ధ సత్వాన్ని, పరాశూన్యాన్ని ఏమన్నాం? అది నిరీశ్వరము అన్నాం. ఇంకా ఈశ్వరమే కాలేదు, అది ఈశ్వర అన్నారు. అది ఈశ్వరంలోకి రావాలి, ఈశ్వరం నుంచి వచ్చి అది మళ్ళీ సంకల్పం చేయాలి, సృష్టి చేయాలని. అది ఎందుకు ఆ కదలిక వచ్చింది అంటే సృష్టి చేసే సమయం ఆసన్నమైంది అని ఆ యొక్క నిరీశ్వరానికి తెలిసింది. అప్పుడు ఆ కదలిక ఈ రెండు, అది కారణం. ఏది? శుద్ధ సత్వం, పరాశూన్యం కారణం. అందులో చలనం వచ్చింది శక్తి. ఈ రెండు మళ్ళీ ఒకే దాంట్లో జరుగుతున్నాయి. అది ఎప్పుడు ఒకటే. ఇది అనేకం కావాలని సంకల్పం చేసింది. ఏకం అనేకం కావాలని. లెక్కలు కూడా అంతేగా, 0 1 9 అయిపోయిందిగా, 10 లేదుగా, మళ్ళీ 1 పైన 0, అలా అనేకం, ఎంత నెంబర్ దాకా. అంటే ఆయన లీలా విన్యాసం ఎందుకు చేశాడండి అంటే మనం ఏమడు, అది ఆయన ఇష్టం. మన తల్లిదండ్రులు మన పుట్టించారని ప్రశ్న వేయగలుస్తాం, మనం అడగలుస్తాం. ఆ తల్లిదండ్రులు నన్ను ఎందుకు పుట్టించామని అడగలేంగే. సో ఆయన ఇష్టం, నా లీలా విన్యాసం అన్నాడు. సో ఆ రెండు కాస్త సృష్టి అది కారణమైంది, ఈ శక్తి ఏమో కార్యమైంది. సో ఈ రెండు కలిస్తే థర్డ్ ప్రోడక్ట్, మూడవది రావాలి. సేమ్ ఇక్కడ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే జరిగింది. 9 నవమాసాలు అన్నారుగా, నవావరణాలు. అండపిండ బ్రహ్మాండాలు సృష్టించాలి, ఈశ్వరుడి యొక్క కార్యాన్ని నేను సాకారం చేయాలి అన్నప్పుడు ఆ పరాశక్తి 3గా విభజించబడింది. అదే మహాత్రిపుర సుందరి, అదే విశ్వయోని అన్నారు. అన్నిటినీ కన్నది. సావిత్రి, సవిత, ప్రసూతి అంటారుగా, కనటము. ద సోర్స్, మెయిన్ సోర్స్. దాన్ని బ్రహ్మ విష్ణు అని, త్రిగుణాలని, సత్వరజస్తమో గుణాలని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, ఈ రకంగా ఆ అమ్మవారు పరాశూన్యం నుంచి ఉల్లలిత లలితయ్యి, లలిత రాజరాజేశ్వరి అయి, రాజరాజేశ్వరి మళ్ళీ మహాత్రిపుర సుందరి అయి, మళ్ళీ 5 పంచాకాశాలని సృష్టించింది. పంచాకాశాలు మనలో కూడా అవే ఉన్నాయి. అదే అంతర్దృష్టి అంటారు. ఇది తెలుసుకుంటే ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది. సో ఆ అమ్మవారు 5 ఆకాశాల్లో పైనది పరాశూన్యం అయినప్పుడు రెండవ ఆకాశం, నేను ఇంతకుముందు చెప్పాను, బిందుత్పత్తి అనే ఉపకరణంలో మేము ఒక పుస్తకంలో నాన్నగారు చెప్పారు. సో అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఈ ఉపకరణంలో ఏంటంటే శివశక్తి బిందువు అంటారు. శ్వేత, రక్త, వైట్ అండ్ రెడ్ కలర్స్ 3 ఉన్నాయి. బ్లాక్ అదే కృష్ణ, బ్లాక్ ఏమో పరాశూన్యం, అందులో నుంచి రెడ్, వైట్ బై కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్తో ఈ 3వ దాన్ని మళ్ళీ అదే మహాత్రిపుర సుందరి. అదంతా కూడా జరిగింది. ఆ ఆకాశం అంతా అవ్యక్త ఆకాశం. అక్కడ ఏం జరిగిందో మనలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు అక్కడ, ఎందుకంటే అంత ఇంకా సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు. సో ఈ సృష్టి చేయాలి అంటే నాకు 5 ఆకాశాలు కావాలని ఆ ఈశ్వరుడు అనుకున్నాడు. నిరీశ్వరం ఈశ్వరమే, ఈశ్వరం సదాశివమే, మళ్ళీ 11 మంది శివులు ఉన్నారు. సో ఇక్కడ ఈ అవ్యక్తాకాశంకి సృష్టి చేయాలి అన్నప్పుడు ఒక మహదాకాశం అనేది ఒకటి, అంటే దిక్కులు, 4 దిక్కులు. అందుకని అమ్మవారు చతుర్బాహు సమన్విత అన్నారు. 4 దిక్కులు ఉంటే కానీ సృష్టి జరగదు.
అంటే ఒక పరాశూన్యం స్పేస్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు స్పేస్ లేదు, టైం అనేది పుట్టాలి. అన్నీ కూడా జ్ఞానం స్పేస్ నుంచి టైం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ కూడా అన్నీ ఎలా వస్తున్నాయి అంటే అన్నీ కలిసికట్టుగా కిందకు వస్తున్నాయి. ఓ నదీ ప్రవాహం అన్నిటిని ఎలా తీసుకొస్తుందో జ్ఞానం కూడా అదే. పరాశూన్యంలో అక్కడ అది మేధస్సు కరిగి ఐగ్రీవ రూపంలో జ్ఞాన రూపంలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అది మళ్ళీ అంతే కదా, అజ్ఞాన జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన మేధస్సు జ్యోతి జ్యోతి పరంజ్యోతి మరి వస్తుంది కదా, అదే విశ్వకుండలిని అంటున్నారు. ఆ విశ్వకుండలినిలో ఇవన్నీ కూడా అంటే ఒకే పదార్థంలో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆయనలో నుంచే వస్తున్నాయి. ఆయన ప్రవృత్తులు ఇవన్నీ ఉన్నది ఒకటే అని ప్రవృత్తులు వేరు అనేకం. సో ఇవన్నీ కూడా కిందకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ జ్ఞానం అంతా కూడా స్థూల జ్ఞానం. ఇది ఈ స్థూల జ్ఞానాన్ని మేధస్సు చేయాలి. వాడు మేధావంతుడు అండి అంటారు. వాడు అన్నిటికీ అతీతంగా ఉంటాడు. వాడి జ్ఞానంతో పని లేదు. స్థూల జ్ఞానాన్ని సూక్ష్మంగా దర్శించగలిగినప్పుడే నిజమైన ఆధ్యాత్మికత అనేది వస్తుంది. ఆజ్ఞా చక్రంలో వాడు అక్కడ వాడు తెలుసుకుంటాడు ఈ జ్ఞానం అనేది ఏంటనేది తెలుసుకుంటాడు. అదే అహం బ్రహ్మాస్మి అనే పదం వాడికి అనుభూతి స్వానుభూతి వస్తుంది. ఓహో ఇదంతా కూడా నేనే. ఇప్పుడు 3 ఆకాశాల వరకు చెప్పారు. మహదాకాశము, దాని తర్వాత వచ్చే ఆకాశము అహంకారాకాశం. మనలో కూడా అహంకారాకాశం ఉంది, అవునా? అందుకని అమ్మవారికి కూడా ఒక శ్లోకం కూడా ఉంది, హ్రీంకారాసన గర్భిత నలసికాం అని. హ్రీం బీజం అదే ఆవిడ సింహాసనేశ్వరి ఆవిడ. ఆ హ్రీం బీజంలో అన్నీ కూడా ఆవిడ అహం నేను అని ముందు ఆమె అనుకోవాలి, తర్వాత మనం వస్తాం. ఐనెస్ ఇట్నెస్ మైనస్ ఇదంతా మమత ఇవన్నీ కూడా అంటాం కదా, ఇది నాది అది వాడిది అని మనం ఎలా అంటాం. సో అమ్మవారు ఫస్ట్ ఆ అహంకారాకాశం నుంచి ఈ అహంకారాకాశాలన్నీ కూడా అది మాతృక. సో అహంకారాకాశం మళ్ళీ స్థూల ప్రపంచం వైపు కిందకు వస్తుంది కాబట్టి అది మళ్ళీ తన్మాత్రాకాశం వైపు వచ్చేసింది. సృష్టి చేస్తే మరి తన్మాత్రాలు ఉండాలి కదా, రూపరస గంధ ఇవన్నీ ఉండాలి కదా, వాడికి ఎలా తెలుస్తాయి సృష్టిలో అని చెప్పి ఆ తల్లి మళ్ళీ తన్మాత్రాకాశాన్ని తనకి తానే సృష్టించుకుంది. మళ్ళీ అక్కడి నుంచి భూతాకాశాన్ని, అక్కడ పంచభూతాలన్నీ కూడా కాన్సెప్ట్లో భావ అభావ విభావిని అని అమ్మవారికి ఆ భావం స్థూలంలోకి వచ్చింది, కాన్సెప్ట్ స్థూలంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఒకటి అనుకున్నారు, దాన్ని స్థూలంలో చూపించాలి. కర్త కర్మ క్రియ. సంకల్పం చేస్తే దానికి సాకారం చేయాలిగా, క్రియ చేస్తే పక్కవాడికి అర్థమవుతుంది. లేదు అంటే అది కేవలం మీలోనే ఉండిపోతుంది. సో స్థూల ప్రపంచం వచ్చినప్పుడు పంచభూతాలు స్థూలంలో వచ్చినప్పుడు బై కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఈ పంచభూతాలు అవి ఈ యొక్క 84 కోట్ల జీవరాశుల్ని అంటే పుట్టించడం జరిగింది ఆయన. అది ఏకకణ జీవుల దగ్గర నుంచి యూనిసెల్యులార్ నుంచి మల్టీ సెల్యులార్ ఇలా ఈ రూపాల దాకా ఈ సృష్టి ఇలా జరిగింది. సో మొత్తం టోటల్ కమ్స్ టు 6 ఆకాశం. అంటే సింపుల్గా మీరు చెప్పింది కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మహామేరు పర్వతాన్ని చిన్న అద్దంలో చూపిస్తే, పిల్లవాడు చూపించేటప్పుడు ఒక అద్దంలో చూపించినట్లు ఈ సృష్టి మొత్తాన్ని ఒక శరీరంలోనే అమ్మవారు నిక్షిప్తం చేసింది. ఇది బహిర్గతంగా చూపిస్తే క్రియారూపం అంటే అనేక రూపం, అంతర్గతంగా చూస్తే ఏకరూపం. అంతే. నాకు మీకు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అదే. ఇప్పుడు అదే మాయ, మహామాయ స్వరూపం. 2 వస్తే మాయ, అవునా? నీవు నేను అనుకున్నారు వాళ్ళిద్దరు, అదే మాయ. ఆయన్నే మాయ, ఆయన్నే మాయి, 2 ఆయన్నే. సో ఇప్పుడు మనం అనుకుంటున్నామన్నీ మనమేమి ఈ మాయ అంతా నాది, మీ మాయ మీది అలా ఏం లేదు. ఈ మాయ అంతా కూడా మరి వాళ్ళే. అదే ద్వైత, విశిష్ట అద్వైత, అద్వైత. పక్కనే కూర్చుంటే ద్వైతం, ఎదురుగుండా కూర్చొని విశిష్ట అద్వైతం. మనం ఇద్దరం ఏమీ లేవు, పరాశూన్యమే అనుకుంటే అది ద్వైతం. అన్ని తత్వాలకి అతీతం, అదే పరతత్వం. అసలుకి యోగం అంటే ఏంటి? యోగము అంటే నాన్న, ఇప్పుడు నేను ఏదైతే ఇది ఈ శ్రీ విద్య అంతా కూడా ఇలా స్థూలంగా చెప్పడం జరిగింది. దీన్ని స్వానుభూతి చేసుకోవడం, ఇది గురువుల యొక్క కృప, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈ 2 ఉంటే గాని. ఎందుకంటే గురువు వేరు అమ్మవారు వేరనే ద్వైత బుద్ధితో చూడకూడదు నాయన. ఓ పక్కన గురు బ్రహ్మం గురు విష్ణు అంటూనే మళ్ళీ గురువు వేరు దేవుడు వేరు ఎందుకు అంటాం? అక్కడే నీ విశ్వాసం పోయిందిగా. అమ్మవారే స్థూల రూపంలో వచ్చి తన బిడ్డలకి తాను చెప్పుకుంటుంది. ఇప్పుడు ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఇందనకలాగా మనం అన్నట్లు ఒక హ్యూమన్ బాడీ సృష్టి మొత్తం ఎట్లా ఉందో అలానే గురువు కూడా అమ్మవారి యొక్క రూపం, స్థూల రూపం అనుకో.
మనం ఇప్పుడు పూజలు చేస్తుంది అన్ని కూడా స్థూల రూపంలో ఉన్న విగ్రహాలేగా, అవునా? సో గురువు ఎందుకు మళ్ళీ వేరుగా దాన్ని మనం చూడటం? ఇదంతా ఈ సర్వ ప్రకృతి కూడా అమ్మవారి స్వరూపంగా, ఇవన్నీ సంపదలన్నీ అదే లక్ష్మీ స్వరూపాలు, అవునా? ప్రకృతి మీద మనం మమేకం తల్లీనత తెచ్చుకుంటే, తల్లీనత అంటే ఏంటంటే నేచర్ ఈజ్ ది బెస్ట్ గురువు ఫర్ యూ. అందరికీ గురువులు ఉంటారుగా, ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, వాడి గురువు ఎక్కడున్నాడు? వాడికి మంచి చెడు ఎవరు చెప్తారు? ప్రకృతి చెప్తుంది, అవునా? ప్రకృతి పాఠాలు నేర్పుతూ ఉంటుంది గురువు రూపంలో. సో ప్రకృతిని సహకరిస్తూ ఇటువంటి ఆనందఘన లాంటి వాళ్ళు, మహావతార్ బాబాజీ శిష్యులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన యాస్ట్రల్ వరల్డ్స్లో ఉంటూ వాళ్ళు ధ్యానం చేస్తూ ప్రకృతి సహకరిస్తూ లోక కళ్యాణం వైపు ఈ ఆత్మలందరినీ కూడా ఉద్ధరింపజేయడానికి, మంచి మార్గంలో పెట్టడానికి, యోగా మార్గంలో పెట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళ గమ్యం వైపు నడిపించటం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం హిమాలయాస్లో. నాన్నగారి పేరు ఆనంద ఘన. ఆనంద ఘన ఈ ఘన పరంపర కొంత చోట్ల విన్నాను. అలాగే ఆనంద ఘన అంటే మీనింగ్ ఏంటి? ఆ పేరు నాన్నగారికి ఎలా వచ్చింది? ఆనందం ఘనీభవిస్తే ఆనంద ఘన, సచ్చిత ఆనంద, ఘనీభవించటం అంటే ఘనీభవించడం అంటే ఆవిరైపోవడం. ఘనీభవించటం అంటే గట్టిపడటం, ముద్ద. ఆనంద్ అంటే చక్కెర ముద్ద, ఘనీభవించడం అంటే చక్కెర ముద్ద. ఓకే ఓకే. సో ఈ నామం నాన్నకి గురువులు మహావతార్ బాబాజీ వారు హిమాలయాస్లో యాస్ట్రల్లో ఒకానొక సందర్భంలో వారిని పిలవటం జరిగింది. పిలిచి నాన్నగారికి ఈ ఆనందఘన అనే యొక్క ఈ దీక్షానామం ఇవ్వటం జరిగింది. ఆయన ఈ ఆనందఘన అని చెప్పి ఈ స్థూల ప్రపంచమే కాదు, యాస్ట్రల్ వరల్డ్స్లో కూడా చాలామంది ఇప్పుడు భక్తులు, వారి యొక్క భక్తులు చాలామంది కూడా వారితో కాంటాక్ట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, ఆనందఘన గారు మాకు దర్శనం ఇచ్చారని. ఆ ప్రకారంగా ఆయన ఆనందఘన అనే దీక్షానామంతోనే ఇప్పుడు గుర్తించబడుతున్నారు. నాన్న ఈ దీక్షానామం మహావతార్ బాబాజీ ఇచ్చింది, ఆయన సొంతంగా పెట్టుకుంది. నాన్నగారు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాల గ్రంథాలు రచించారు? స్పిరిచువల్ యాంగిల్లో దగ్గర 80 పుస్తకాలు రాశారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది నాన్న. ఉపనిషత్స్ అని శ్రీ విద్యలో ఇప్పుడు వేదం, మన ఋషులు మునులు ఆ మహదాకాశం అని ఇంతకుముందు చెప్పానే, ఈ మహదాకాశం దాకా వాళ్ళు వెళ్ళి ఈ స్థూల ప్రపంచానికి దీని ఫార్ములాస్ అంటారు. ఈ సృష్టి ఎలా ఉండాలి, ధర్మాలు, ఆ ధర్మాల్ని దర్శించటము, అవి దర్శన చేసి వేదయుక్తం చేశారు మహానుభావులు. 4 వేదాల రూపంలో అవి నెమ్మదిగా కాలక్రమేణా ఉపనిషత్ రూపాల్లో కూడా ప్రశ్న జవాబు పద్ధతుల్లో అవి ఉపనిషత్ రూపాల్లో కూడా తీసుకురావటం జరిగింది. సో అలానే అక్కడి నుంచి అది మళ్ళీ పురాణ ఇతిహాసాలుగా ప్రజలకి, అంటే ఒక కామన్ మ్యాన్, ఏమి జ్ఞానం లేని వాడు పాపం వాడికి కూడా పురాణ ఇతిహాసాలు క్యారెక్టర్స్ని పెట్టి మహాభారతం, రాముడు ఎలా ఉన్నాడు, ఒక మనిషి ఎలా జీవించాలి అనేది రామావతారంలో వీటిని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి. సో ధర్మాన్ని దర్శించారు కాబట్టి అది వేదయుక్తం. అందుకని మనది సనాతన ధర్మం, ఒకరు పెట్టిన మతం కాదు మంది. అది ఎప్పుడూ కూడా సృష్టి ఆది నుంచి ఉంది కాబట్టి అది సనాతన ధర్మం మంది. ఇందులో నుంచి ఇది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. సనాతనం అందరూ రావచ్చు, అందరూ కలవచ్చు, అందరూ కూడా ఈ యొక్క మార్గంలో శ్రీ విద్యా మార్గంలో రావచ్చు. ఎన్నో ఉపనిషత్తులో శ్రీ విద్య అనేది అంతర్లీనంగా దాగి ఉంది నాన్న. అవి దగ్గర నాన్న 118 ఉపనిషత్తులో శ్రీ విద్య ఎక్కడెక్కడ దాగి ఉందో అది బాబాజీ నాన్నగారిని పిలిచి హిమాలయాస్లో అక్కడ వారు చెప్పడం జరిగింది, ఏ ఉపనిషత్తులో శ్రీ విద్య ఉంది అని. ఆ శ్రీ విద్య అంతా కూడా దానికి భాష్యం రాయటం జరిగింది. నేను దగ్గర 60 పుస్తకాల దాకా నేను పబ్లిష్ చేశాను. ఉదాహరణకి కేన శ్వేతశ్వేతార ఉపనిషత్తు, వారాహ ముక్తికో ఉపనిషత్తు అని, గణపతి ఉపనిషత్ అని, ఇలా నేను చాలా కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా పూర్తి అయిపోతాయి అతి త్వరలో. సో అందులో శ్రీ విద్య అనేది నిగూఢంగా కూడా అందులో బయటికి తీయడం జరిగింది. క్రియాయోగం అనేసి లహరి మాసయ్య గారు ప్రపంచంలో, తర్వాత ఒక యోగి ఆత్మకథ ద్వారా ఇలా ప్రపంచంలోకి బాగా రావటం జరిగింది. అయితే అలా రియల్ క్రియాయోగం నాకు అంటే ఒక నా పర్సనల్ సందేహం. ఎందుకంటే కొంతమంది నేను కలిసినప్పుడు క్రియాయోగం అంటే ఒకలా చెప్తున్నారు, కొంతమంది ఇంకొకలా చెప్తున్నారు. అసలుకి రియల్
క్రియా యోగం అంటే ఏంటి? ఎందుకంటే మీ నాన్నగారు డైరెక్ట్ రిజేబుల్ ఆఫ్ అవును. మహావతార్ బాబాజీ కాబట్టి కొంత ఎక్కువ స్పష్టత ఇక్కడ వస్తుంది అనే ఉద్దేశంతో అడిగాను. నేను క్రియాయోగం ఈ మధ్యకాలంలో చాలా ప్రశస్తంగా అందరి నోళ్ళలో నానుతుంది. తెలియని వాళ్ళు పెడుతున్నారు, క్రియ గురించి అందరూ చెప్తాం మొదలుపెట్టారు. అసలు క్రియ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియని వాళ్ళు కూడా క్రియ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కర్త కర్మ క్రియ, అవునా? ఏది స్థూల కర్మము, అవునా? ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రాణాయామం కూడా క్రియే, అంతేగా? క్రియాయోగం అన్నాం దానికే. సో ప్రాణాయామం చేస్తున్నావు అంటే అందులో నీకు కావాల్సిన ఏ ప్రాణం నేను పైకి తీసుకెళ్లే ప్రాణం, ముఖ్య ప్రాణం ఏది? ఉదాహరణ ప్రాణం. ఉదాహరణము అంటే ప్లస్ యానము, పై యానము అంటే ప్రయాణము, నారాయణము, నారము అంటే జీవి నీటి నుంచి పుట్టాడు కాబట్టి నారాయణము. మళ్ళీ ఇదే నీరు పైకి వెళ్ళిపోతుంది, అంతేగా? మళ్ళీ పుడుతుంది. ఇదే కర్త కర్మ క్రియ. సృష్టి కూడా కర్మ ఉంటుంది. ఈ యొక్క భూమికి కూడా కర్మ ఉంది. అన్ని గుహలాలకి కర్మ ఉంటుంది. దాని రూపాలు అవి, మన రూపాలు ఇవి. ఇప్పుడు మనకు తెలియకుండా ఎన్నో గ్యాలాక్సీస్, కాన్స్టలేషన్స్లో ఎన్నో గ్రహాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, తారలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి దాని సమయం వచ్చినప్పుడు. క్రియ. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే క్రియాయోగం అంటే ఏమిటన్నారు బాబాజీ మార్గంలో. రియల్ క్రియాయోగం ఏంటి? మాది చాలా సింప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది నాన్న. అది ప్రాక్టికల్ సైడ్ కాబట్టి నేను జస్ట్ మీకు థియరటికల్గా చెప్తాను. నేను చేసేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగంలో ప్రాణాచాలనము, ప్రాణం చాలనం చేయటం, ప్రాణగమనము అంటాం. ఈ రెండు మేము బేస్ చేసుకొని ముందు శుద్ధి చేసుకుంటాం. అంటే చక్ర శుద్ధి అంటారు, ప్రాణశుద్ధి అంటారు, నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి అని ఈవెన్ బ్రెత్ అంటారు కదా. ఈ శ్వాసని కూడా ఇది ఇప్పుడు మనం పీలుస్తుందంతా హారిజాంటల్ బ్రెత్. దీన్ని వర్టికల్గా చేసుకుంటాం. అంటే కండిషన్ చేస్తాం, కండిషనింగ్ ఆఫ్ ది బ్రెత్. అప్పుడు రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఒక 40 రోజులు మేము చేయిస్తాం. అంటే రెగ్యులర్గా మీ దగ్గరికి రావాలా? అవసరం లేదు. ఒక్కసారి నేను డెమో చేస్తాను, చేసి మీకు చూపిస్తాను. అందరూ కూడా చూసి నా ముందే చేస్తారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే అక్కడికక్కడే నేను మళ్ళీ కరెక్షన్స్ చేస్తాను. అలానే డౌట్స్ కూడా క్లియర్ ఉంటే చేస్తాను. నేను ఒకటే చెప్పాను, బాబు జ్ఞానం నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను. కానీ ఏంటంటే నీకు స్వానుభూతి ఇచ్చేవాడే అసలైన క్రియాయోగి. జ్ఞానం ఎవరికి కావాలి? బాబాజీ ఏమన్నారు? ఎందుకులా గాడిద బరువు అది అన్నాడు. ఒక ధ్యాని 3వ కంటి దగ్గర వాడికి జ్ఞానంతో పనే ఉంది? అవునా? ఈ జ్ఞానం కేవలం నేను అక్కడ చేర్చడమే. ఈ నావ మూలాధారం దగ్గర నుంచి గురువు పాపం ఆజ్ఞాచక్రం దాకా ఆయన పొడవ వేసుకొని ఈ ముఖ్య ప్రాణాన్ని అక్కడ నిన్ను ఇదే డిపార్టింగ్ అదేంటి ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా విడిపోయే స్థానం ఏనన్నా. ఇదే దత్తాత్రేయ స్థానము. 3వ కన్ను అంటే ఏంటంటే సంగమము, యోగము, 3 కలిపి ఒకటే అయింది అని చెప్పటం. అవునా? ఏకం సత్య పురా బహుదా వదంతి అన్నారు. అవునా? త్రిబాద్ ఊర్ధ్వం దివి అని కూడా వచ్చాయి. అవునా? 1/4 క్రియేట్ అయింది, 3/4 అలా పరాశూన్యంలో ఉండిపోయింది. ఇక్కడ నువ్వు అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగంలో నేను అక్కడ దాకా తీసుకెళ్ళి నీకు అక్కడ నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనుభూతి నేను చేయిస్తేనే నేను నీకు సరిగ్గా నేను చెప్పినట్టు నీకు స్వానుభూతి నేను ఎక్కువ నీకు చేయిస్తే నీకే తెలుస్తుంది. నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు వచ్చింది. నేను లక్షల మందికి, కోట్ల మందికి నేను చెప్తాను. నేను ఎవరికి నేను వాగ్దానాలు చేయలేదు. నా దగ్గరికి సిన్సియర్గా వచ్చిన వాళ్ళు, మహావతార్ బాబాజీ మా సంస్థకు వచ్చిన వాళ్ళు, నేను ఒకటే చెప్పాను, బాబు నేనే మీకు గురువుని కాదు, నేను మీకు సేవ చేయటమే మా యొక్క సౌభాగ్యం. నేను ఎవరికి కూడా గురువుని కాను. నాకు బాబాజీ సేవ చేసుకోవటం, బాబాజీ శిష్యులకి సేవ చేసుకోవటం నాకు తెలిసింది మీకు నేను ఇస్తాను. ఇదే దైవ సంపద అంటారు. ఈ సంపద నేను తీసుకుని వెళ్ళిపోను, మీకు ఇచ్చి వెళ్ళిపోతాను. ఒకసారి చేసి చూడండి. ఈ సంపద విలువ మీకు తెలిసింది అంటే ఇంకో 10 మందికి ఇవ్వండి.